గౌరవ బండి సంజయ్ గారి పుణ్యాన ఈ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈ రోజు మేము వచ్చినాం.